పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పై పోటీ చేసి దారుణంగా ఓడిపోయిన వైఎస్ వివేక భవిష్యత్తు ఏంటి? రెంటికి చెడ్డ రేవడిలా మారిన వివేక ఇప్పుడేం చేస్తారు? ఎన్నికల ముందు మంత్రి పదవి వదులుకున్న వివేకకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోవడంతో భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారట. జిల్లాపై పూర్తి స్థాయి పట్టు కోసం వివేకను కలిపేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. పోటీకి ముందే మంత్రి పదవులు వదులుకున్న వివేక ఇప్పుడు కాంగ్రెస్ లోనే కొనసాగుతారా? త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలోనూ తనకు బెర్త్ లేదని గ్రహించిన వివేక ఏం చేయబోతున్నారు? ఎంపీగా పోటీ చేసిన డిఎల్ మంత్రి పదవికి రాజీనామా చేయకుండా పోటీ చేస్తే వివేక మాత్రం పట్టుబట్టి మరీ పదవికి రిజైన్ చేశారు. ఎన్నికల్లో ఓడినా వివేకకు ఎమ్మెల్సీ పదవి గ్యారంటీ అని అంతా భావించారు. చివరికి హైకమాండ్ మొండి చేయి చూపడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు వివేక. గత 30 ఏళ్లుగా వైఎస్ వివేకకు పులివెందుల నియోజకవర్గ ప్రజలతో అనుబంధం ఉంది. వైఎస్ఆర్ సీఎం అయ్యాక కూడా వివేకానే అక్కడి ప్రజలకు దగ్గరగా ఉండేవారు. అక్కడ ఏ సమస్య ఉన్నా అంతా వివేక దగ్గరికే వచ్చేవారు. ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ గెలుపు తర్వాత పరిస్థితి మారిపోయింది. నియోజకవర్గంలో ఇప్పుడు ఏ సమస్య ఉన్నా విజయమ్మ దగ్గరకు వస్తున్నారు ప్రజలు. ఒకవైపు కుటుంబానికి దూరమై అధిష్టానం ఆశీస్సులు కరువై ప్రజల్లో తిరగలేకపోతున్న వివేక ఇప్పుడేం చేస్తారనేదే ఆసక్తిగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న వైఎస్ వివేక జగన్తో కలుస్తారా అన్నది జవాబులేని ప్రశ్నగానే ఉంది. కుటుంబంతో కలిసేందుకు సుముఖంగా ఉన్న వివేకకు అటువైపు నుంచి కూడా ఆశించినంత స్పందన లేదు. కుటుంబం కంటే కాంగ్రెసే ముఖ్యమనుకున్న వివేకతో అంత త్వరగా కలిసిపోయేందుకు సిద్ధంగా లేరు జగన్ వర్గీయులు. అయితే వివేక వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వస్తే జిల్లాలో పూర్తిస్థాయి పట్టు సాధించవచ్చనేది మరికొందరి వాదన. Ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.